అది లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. అలా మారినప్పుడంతా అధికార యంత్రాంగము వాళ్ళ యొక్క విధేయతలు విశ్వసనీయతలు నిజానికి అధికార యంత్రాంగం రాజ్యాంగానికి విధేయం కానీ రాజకీయ నాయకత్వానికి కాదు వాస్తవంగా చెప్పాలంటే. సో వాళ్ళు మారినప్పుడంతా అధికారులు మార్చడము ఇంకా మార్చలేదండి. ఇప్పుడైతే సోషల్ మీడియాలో కూడా చాలా పోస్టులు చాలా ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. అదేవిధంగా అధికార యంత్రాంగం విషయానికి వస్తే సెకండ్ సైడ్ చెప్తున్నా, ప్రభుత్వాలు మారినా కానీ అధికారులను నిరవధికంగా పొడిగించడము వాళ్ళని సలహాదారులని ప్రత్యేకమైన అంటే ఇంకా మీరు అన్నట్టుగా పదవీ విరమణ చేసిన వాళ్ళు కూడా ఆ పటాటోపం మర్చిపోని పరిస్థితి ఉంటే వాళ్ళని పదవిలోనే కూర్చోబెడితే దానికి కావాల్సిన అటానమీ లేదా నిర్ణయాధికారం ఎలా ఉంటుంది? ఇప్పుడు మీ అనుభవం ఏంటి? ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు వేస్తున్నానంటే మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయా కూడా రెండు రాష్ట్రాల ఐఏఎస్ అధికారుల సంఘానికి సమన్వయకర్తగా ఉన్నారు. వాళ్ళ సాధక బాధకాలు మీకు బాగా తెలిసి ఉండే అవకాశం. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇందులో నా అనుభవం ప్రత్యేకంగా ప్రభుత్వాలు మారాయనేటటువంటి స్పృహ లేకుండా పనిచేసినటువంటి ఒక జనరేషన్ మాది. అసలు మీకు అదే ఆ ఫీలింగే లేదు మాకు. ఏముంది, ఈ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీలోకి వస్తారు, ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఈ పార్టీలోకి వస్తారు. ది యాక్టర్స్ ఆర్ సేమ్. ఓకే, పార్టీస్ మే డిఫర్ బట్ యాక్షన్ ఇస్ ఇంపార్టెంట్. ఎస్, ఒక బ్యూరోక్రట్లో ఎనానిమిటీ అనేది అసలు ఎవరు వచ్చినా కూడా మనం పనిచేయాలనేటటువంటి ఒక దృక్పథంతో పనిచేసినప్పుడే సివిల్ అడ్మినిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఆ ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా పనిచేయాలి కానీ ప్రభుత్వాధినేతల అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒరిస్సాలో బిజు పట్నాయక్, మీకు పేరే విన్నారు. ఇప్పుడు మొన్న చీఫ్ మినిస్టర్ వాళ్ళ నవీన్ పట్నాయక్ వాళ్ళ నాన్న. ఆయన దగ్గర ఒక చీఫ్ సెక్రటరీ మన ఆంధ్ర నుంచి వచ్చినవాడు, కాకినాడ. ఆయన ఇప్పుడు లేడు, పరమతించాడు. ఎస్కే రావు గారని. ఆయన 1948 బ్యాచ్. అంటే స్వాతంత్రం వచ్చినటువంటి తర్వాత ఫస్ట్ బ్యాచ్, మొదటి బ్యాచ్, ఒరిస్సా క్యాడర్. వాళ్ళ దగ్గర ఉన్న ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం బ్రీఫింగ్లో, సార్ పలాని ఈయన గత ప్రభుత్వంలో పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశాడు, సో ఆయన అక్కడ నుంచి మనం తీయాలా అన్నాడంట. ఆ ప్రభుత్వానికి పనిచేసినాడు ఈ ప్రభుత్వానికి కూడా పనిచేస్తాడు కదా, తీయాల్సిన అవసరం అంటే ప్రొఫౌండ్ స్టేట్మెంట్. ఈ ఎలిమెంట్స్ ఆర్ సేమ్. ఇక్కడున్నా అక్కడున్నా పనిచేసేటటువంటి సత్తా ఉన్నవాడు, పనిచేసేటటువంటి సామర్థ్యం ఉన్నవాడు, ప్రభుత్వాలతో పని లేదు. లేబుల్ చేంజ్ కావచ్చు బట్ గవర్నమెంట్ రిమైన్ ది సేమ్. ఆఫ్ కోర్స్. మరి ఎందుకు మనం ఇంత విపరీతమైన వివాదాస్పదమైన పరిస్థితి? అది మీరే అసలు పాత్రికేయులే దీన్ని వివాదం కింద అక్కడ లేని దాన్ని పాత్రికేయులు చేస్తున్నారంటారు. అది కాదు సార్, ఉద్యమం ఏదో మీద పడినట్టుగా అక్కడ నాయకులు అధికారులు బాగుంటాయి, వీళ్ళు చెప్పడానికి మటుకే ఉంది. ఈ విషయాలు లీక్ చేసేది ఎవరు? ఈ విషయాలు బయట పెట్టేది ఎవరు? అలాగే ముందుగా కథనాలు రాయించేది ఎవరు? అంటే కొంతమంది పని కట్టుకొని వాళ్ళకి ఏదో గాలి వార్తలు స్ప్రెడ్ చేస్తే ఇప్పుడు అట్రాక్ట్ అయ్యేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లోతుల గురించి ఎవరు ఆలోచించరు, లోతుగా ఆలోచించట్లేదు. ఆ అధికారి సామర్థ్యాన్ని బట్టి ఈ ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు, ఆ ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు. కరెక్టే. రెండవది, మీరు పదవీ విరమణ అన్నారు. నేను లోతుగా ఆలోచిస్తే నన్ను తప్పు పట్టచ్చు, మీరు మిగతా వాళ్ళు కూడా తప్పు పట్టచ్చు. ఆ ప్రభుత్వాలకు సహాయం చేయటం అంటే వాళ్ళ లిమిట్స్ దాటి సహాయం చేసినటువంటి వాళ్ళని పదవీ విరమణ తర్వాత వాళ్ళని అడ్వైజర్లుగా లేకపోతే ఇంకో విధంగా పెట్టుకుంటారు అనేది ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ నేను ఇస్తున్నారు. పెద్ద ప్రకటన ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఎక్స్ట్రా అంటే వాళ్ళ చేతిలో కొన్ని రహస్యాలన్నీ ఉండొచ్చు. వాళ్ళు అవుట్ ఆఫ్ ది వేలో పోయి ఆ ప్రభుత్వాధినేతలకు సహాయమైనా చేసి ఉండొచ్చు. సో కృతజ్ఞత భావంగా కానీ భయంతో కానీ ఇంకొక విధంగా కానీ ఆ అధికారులను వాళ్ళు వదిలిపెట్టరు. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాండ్స్ వాళ్ళకి ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్, నాన్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్. అంటే నిన్ననే తెలంగాణ ప్రభుత్వం 1200 మంది ఇటువంటి అధికారులను డిస్కంటిన్యూ వాళ్ళను కొనసాగించడం లేదు అని ప్రకటించారు. ఆ వెంటనే కొన్ని పేర్లు వచ్చాయి, వాళ్ళు చాలా తాపత్రయపడుతున్నారు. కానీ దీనివల్ల 2 సమస్యలు వస్తున్నాయి సార్. ఒకటి, న్యాచురల్ ప్రమోషన్ అవెన్యూస్, వీళ్ళు సహజంగా ముందుకు రావాల్సిన వాళ్ళు ఆగిపోవటం ఒకటి. రెండవది, కృత్రిమంగా గతంలో ఉన్న వాటినే కొనసాగించే స్టేటస్ కోనే కదా.
స్టేటస్ కో అలా ఉంటే ఎలా కొనసాగుతుంది? కాబట్టి ఇక్కడ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది, స్వార్థ ప్రయోజనాలు దీనికి కారణం మ్యూచువల్ అనొచ్చు. మీరు చెప్తున్నారు. మ్యూచువల్ రవి గారు, మీరు కూడా దీన్ని మ్యూచువల్ లోతుగా పరిశీలించండి. మీకు ఎంతో అనుభవం ఉంది. నేను చెప్పింది ఓన్లీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఆఫ్ కోర్స్ యూ కైండ్లీ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ గాట్ ది పోస్ట్ రిటైర్మెంట్ అసైన్మెంట్. Only 5 to 10% are talented. Their talent can be utilized by any government. Of course. I'm not disputing that. But the majority of them, they toe the line of the governments, expecting something after retirement. Of course. That should not be there. So that's a kind of quid pro quo, we may say. Quid pro quo అనేది పెద్ద వర్డ్ అది. పెద్ద వర్డ్. అది greed. A kind of greed. Greed. Official greed. Mutual official greed. Understanding. దట్ అంటే ముందే ఉండాలి అది. అంతే, అంటే వాళ్ళు ముందు నుంచి ప్లాన్ చేసుకుంటారు. ఓకే. అప్పుడు దెన్ రూల్స్ విల్ బి థ్రోన్ టు విండ్స్, అంతే కదా. ఇప్పుడు వాళ్ళకు బెనిఫిట్ చేయాలనేదే వీళ్ళకు లక్ష్యమైనప్పుడు, ఇప్పుడు అవినీతి ఆరోపణలు అన్నవి ఇప్పుడు భారతదేశంలో అదో పెద్ద సమస్యగా ఉంది. మోదీ ప్రభుత్వం రాజకీయ విమర్శలు మనము వాళ్ళు ఎట్లా ఉన్నా కానీ ఉంది. ఆయన కూడా ఎక్కడ చూసినా అవినీతిదే అంటున్నారు. ఈ అవినీతి అనేది వ్యాపించటంలో రాజకీయ నాయకత్వం యొక్క పాత్రతో పాటు ఈ అధికారుల అడ్మినిస్ట్రేషన్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. దీస్ పీపుల్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఫెసిలిటేటర్స్. వీళ్ళు కనుక పాత్ర వహించకపోతే అది జరగదు అనే అభిప్రాయం మీరు ఏమంటారు? No, I don't agree with you. No, it's not my opinion, because I రూలింగ్ క్లాసెసే శాసిస్తాయి, బట్ దేర్ ఈజ్ ఎ ప్రిలవెంట్ ఒపీనియన్. అసలు కరప్షన్ అనేది ఒక యూనివర్సల్ ఫినామినన్ అనేది అందరికీ ఇప్పుడు అర్థమైపోయింది. ప్రజలు కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. కరప్షన్ అని మాట్లాడితే ఎవరైతే కరప్షన్ గురించి ఎక్కువ నీతులు చెప్తారో వాళ్ళే కరప్ట్. ఓకే, నా అనుభవంలో. రెండవది, ప్రజలు ఇది పట్టించుకోవట్లేదు. వాళ్ళ సమస్యల పరిష్కారం గురించి ఆలోచిస్తారు కానీ హౌ ఆర్ దే బాదర్డ్ ఇఫ్ శ్రీనివాసులు ఈజ్ కరప్ట్? వాళ్ళకి అంత లోతుకు పోయి శ్రీనివాసులు కరప్షన్ చేసినందువల్ల నాకు ఇది అన్యాయం జరిగింది, నా లైఫ్ స్టైల్ ఈ విధంగా ఎఫెక్ట్ అయింది అనేటటువంటి ఆలోచన దృక్పథం లేదు వాళ్ళకి. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కరప్షన్ గురించి మీరు మాట్లాడారు. మంత్రుల దగ్గర ఎవరైతే పిఎస్లు వాళ్ళు ఉంటారో మెజారిటీ ఆఫ్ దెమ్, మేము పెట్టినటువంటి ఫైల్స్ను వాళ్ళు స్కాన్ చేసి మంత్రి గారికి ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు దీంట్లో ఈ మతలబులు ఉన్నాయని చెప్పేసేటటువంటి వాళ్ళు ఎక్కువైనారు. వాళ్ళ వలన మంత్రులు చాలా సీరియస్, అప్పటి వరకు వాళ్ళు ఏదో చేయాలి ప్రజా జీవితంలో అని చెప్పేసి. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ సీఎంఓ అంత పవర్ఫుల్గా తయారు కావడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ సెక్రటరీస్ ఉన్నారు, ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ఉన్నారు. ఆ స్టాక్ నుంచి మీరు కొంతమందిని తీసుకొని వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫైల్స్ మీద వాళ్ళు రివ్యూ చేయటం ఏంటి? చీఫ్ మినిస్టర్కి అడ్వైజ్ ఇవ్వటం ఏంటి? చీఫ్ మినిస్టర్కు టైం ఉండదు కాబట్టి కొంతమంది స్పెషల్ అసిస్టెంట్స్లోకి 2-3 పెట్టుకోవచ్చు. ఆ డిపార్ట్మెంట్ వారికి ఫైల్స్ బ్రీఫ్ చేయటం దీంట్లో ఉంది. వాళ్ళ పని ఏంటి? బ్రీఫ్ చేయటం తప్ప దే కెనాట్ అడ్వైజ్. వాళ్ళ పని ఎట్లుంది అంటున్నంటే ఎక్కడా సంతకాలు పెట్టరు వాళ్ళు. రేపు పొద్దున ఏదైనా జరిగిందంటే ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళ పేరే బయటికి రాదు. ఓకే, అంటే అథారిటీ వితౌట్ రెస్పాన్సిబిలిటీ, ఆ ఫోర్సెస్ ఎక్కువైనాయి. ఓకే, నేను చాలా వాటిలో చూశాను. అంతకుముందు వాళ్ళతో నాకు ఎమ్మెల్యేలుగా పరిచయం ఉన్నప్పుడు చాలా ఉత్తములు. దాని తర్వాత మంత్రి అయిన తర్వాత మా ఆఫీసర్స్తో ఎక్స్ట్రీమ్ కేర్ఫుల్గా ఉంటారు. వాళ్ళు చెప్పిన అడ్వైజ్ నార్మల్గా వింటారు. కానీ ఈ మధ్యలో ఈ పిఎస్లు పిఏలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దానికి టీకా తాత్పర్యం నేర్పిస్తారు. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కరప్షన్ అనేది. అసలు కరప్షన్ అనేది గవర్నమెంట్ ఆఫీస్లో అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద ఆఫీసర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఆ బిళ్ళ బంట్రోత్ ఎవడైతే ఉంటాడో జిల్లాల్లో వాడు ఫైల్స్ పైది కిందిది పైకి ఎవరిని ముందు పంపించాలా, నేను అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇదే పద్ధతి సీఎం వరకు కంటిన్యూ అవుతుంది. సీఎంతో అపాయింట్మెంట్ కావాలంటే ఎవరిని పట్టుకుంటాం? అంటే వేరే వాళ్ళు, ఆఫీసర్స్ అని కాదు. ఈ సిస్టమ్ పోవాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బి రామచంద్రరావు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీజీఎంగా చేసి రిటైర్ అయ్యాడు ఇక్కడ కోటిలో, ఎల్హెచ్ఓలో. ఆయన ఒకరోజు నన్ను చూడడానికి వచ్చాడు రిటైర్ అయిన తర్వాత. నేను ఇంకా సర్వీస్లో ఉన్నాను.
మా పిఏ అన్నాడు, కార్డులు, విజిటింగ్ కార్డులు అవన్నీ అవసరం లేదు సార్ మా సార్ దగ్గర, మీరు డైరెక్ట్ పోయి కలవండి. నేను ఎంత మీటింగ్లో ఉన్నా కూడా నా పక్కన ఒక విజిటర్